మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో పాటు టీడీపీ నేతలు సజీలా, గౌస్, బాషా, కుర్దూస్ తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించిందని నసీర్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని వైసీపీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలు వైసీపీని చీకొట్టినా ఇంకా బుద్ధి రాలేదని నసీర్ అన్నారు. 2 సార్లు ప్రజలు చీకొట్టినా కూడా ఈ రోజు వరకు కూడా అంబటి రాంబాబు గారు అటువంటి శైలిని మార్చుకోకపోవడం చాలా బాధాకరం. పెమ్మసాని గారి మీద ఆయన అవాకులు చవాకులు పేలడం అంటే తన మీద తను ఉమ్మేసుకున్నట్టు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడిద్ది? అంబటి రాంబాబు గారి మీద పడింది. అటువంటి వ్యక్తి మీద మాట్లాడడం. అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా దాన్ని కట్టింది ఎవరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతవరకు చేశారు. 26% పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి పనులు ఈరోజు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దాన్ని నేనే కట్టానని చెప్పుకుంటా ఉన్నాడు. చిన్నపిల్ల 45 సంవత్సరాల వ్యక్తి ఏమో ముసలోడంట. జగన్మోహన్ రెడ్డి గారు 52 సంవత్సరాలు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పెద్దోడిని ఎవరో గుద్దారు, ఆయన చనిపోయాడు కాబట్టి ఆ కేసు అప్పలరాజు కొడుకు మీద వద్దంటాడు. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలు నవ్వుకునేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార సైకిల్ ఉంది. ఈరోజు తప్పకుండా కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అంబటి రాంబాబు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వ్యక్తిగత దూషణలకు వెళ్లడం సరికాదని మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర ఖండించారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో కోవెలమూడి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాటలను సొంత పార్టీ నేతలే సమర్థించడం లేదన్నారు. రాజకీయాల్లో పెమ్మసాని చంద్రశేఖర్కు ఒక చరిత్ర ఉందన్నారు. అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు తన పందా మార్చుకోవాలని సూచించారు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేయాలని, లేని పక్షంలో తగిన విధంగా నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందా మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెప్తున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెప్తే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతి ప్రతిపాదనని ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. మానసిక వికలాంగులకు 18 మందికి నెల్సా ద్వారా వినికిడి యంత్రాలు, వీల్ చైర్స్, ట్రైసైకిళ్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి కళ్యాణ్ చక్రవర్తి అందించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి సత్యవతి, జస్టిస్ సికిందర్ బాషా, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట రమణారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి
జస్టిస్ పి కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ దివ్యాంగులకు న్యాయ సేవల పట్ల అవగాహన కలిగించడమే ఈ నెల్సా ముఖ్య ఉద్దేశమన్నారు. మానసిక వైకల్యం కలిగిన పిల్లలను మనోనిబ్బరంతో సంతోషంగా జీవించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, చట్టాల మీద అవగాహన కలిగించే కార్యక్రమాలు లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందన్నారు. గవర్నమెంట్ వారిని కోరేది ఒకటి, పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇవ్వండి. తల్లిదండ్రులకి ఎట్లా పిల్లల్ని చేయాలో, వాళ్ళకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద ఫోకస్ కాదు, మిగతా వాళ్ళకి ఏది వస్తుందో దాని మీద ఫోకస్ చేయించండి. నిజంగా మనకంటే చాలా బాగా వాళ్ళు రాణిస్తారు. అల్టిమేట్గా అందరూ హ్యాపీగా ఉండడం, తను ఎన్నాళ్ళు బతికాను కాదు, ఎంత సంతోషంగా బతికేదన్నది, ఎంత క్వాలిటీతో బతికేదన్నది ముఖ్యం. సో ఆ రకంగా పిల్లలందరూ కానీ, ఎవరైనా అంగవైకల్యం కానీ మానసిక వైకల్యం కానీ ఉన్నవాళ్ళు ఆ రకంగా బతకాలని కోరుకుంటూ, ఆ రకంగా మా లీగల్ సర్వీసెస్ ద్వారా మేము మాకు తోచిన సహాయం చేస్తాము. వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం రెవెన్యూ భవన్లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మధు, సంపత్ కుమార్, భువనేశ్వరి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీని కల్పించాలి. అలాగే వాళ్ళకి మినిమం టైం స్కేల్ అయిన వాస్తవంగా పనిచేస్తుంది, సమానమైనటువంటి పని. ఆనాడు క్లాస్ 4 ఉద్యోగం కన్నా ఈరోజు 1 గంట ఎక్కువే ఇప్పుడు క్లాస్ 4 అవుట్సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. ఆనాడు రెగ్యులర్ డ్రైవరు చేస్తున్న దానికంటే ఈరోజు 10 గంటలు ఎక్కువే డ్రైవర్ పనిచేస్తున్నాడు. వాళ్ళ సొంత పనులకు కూడా వాడుకుంటున్నారు. అందుకే ఈ వ్యవస్థ బాగుందనుకుంటున్నారు ఉన్నతాధికారులు. అలాగే ఇప్పుడు పనిచేసే టైపిస్ట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ గతం కన్నా 2 గంటలు ఎక్కువే పనిచేస్తున్నాడే. మరి ఆనాడు జీతం ఎంత, రెగ్యులర్ ఉద్యోగికి ఇచ్చే జీతం ఎంత, అవుట్సోర్సింగ్కి ఇచ్చే జీతం ఎంత, ఇది తెలియాలి ప్రజలకు. ఏ విధంగా ప్రభుత్వాలు శ్రమ దోపిడీ చేస్తున్న విషయాలు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్ర చేపడుతున్నట్లుగా సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు చెప్పారు. తక్షణమే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. చలో ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ను కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సురేష్, జంగాల చైతన్య, బివి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమస్యలతో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ సమస్యల దగ్గరికి సిపిఐగా పాదయాత్ర ద్వారా వెళ్తా ఉన్నాం. ఆ సమస్యలు మొత్తం కూడా అధ్యయనం చేసి ఆ సమస్యలు మొత్తం కూడా గుంటూరు నగర కమిషనర్ గారికి తెలియజేయడానికి సిపిఐ గుంటూరు నగర సమితి సిద్ధమవుతా ఉంది. 6వ తేదీన అశోక్ నగర్లో పాదయాత్రలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అదేవిధంగా 13వ తేదీన ఈ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున 18వ తారీఖున బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి అంబటి రాంబాబు సోషల్ మీడియా వింగ్ లో ఏఐతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను వ్యక్తిత్వ హననం చేయటాన్ని టీడీపీ సీనియర్ నేత సిరిపురపు శ్రీధర్ శర్మ ఖండించారు. అంబటి రాంబాబుకి హుందాగా రాజకీయాలు చేయడం చేతకాదని, రాజకీయాల్లో దిగజారిపోయే రాజకీయం చేయడం ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా అంబటి హుందాగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని తెలిపారు. ఏఐతో రాజకీయాలు చేయడం వలన చివరికి ఏఐగా మిగిలిపోతారని టీడీపీ సీనియర్ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రం నుంచి 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి గుంటూరు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పథకాలు అమలులో ఆయన చూపుతున్న చొరవకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. దీనిని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు విధానాలు అంబటి రాంబాబు అవలంబిస్తున్నారని
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత పోలీస్ దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా వేగంగా విచారణ జరిపి చట్టాన్ని ఉల్లంఘించిన అంబటి రాంబాబు తదితర వైసీపీ సోషల్ మీడియా వింగ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య రాజకీయం చేసుకుంటూ పబ్బం గడపమాకండి. మీకు చేత అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు గుంటూరు జిల్లాకి. మౌలిక సదుపాయాలు కానీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో కానీ, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణం కానీ, మరి నీటికి సంబంధించిన తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారు. మీకు చేత అయితే వాటి మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. ఇట్లాంటి చీపు దిగజారిపోయే ఒక పక్కన అభివృద్ధి కేంద్ర మంత్రి మీద మీరు ఈ రకంగా దిగజారిపోయి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగా శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 20-21 తేదీల్లో జరిగే యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను మాల్యాద్రి, అరుణ్, హనుమంతరావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. మేము కోరుతుంది ఒకటే, మీకు వాహన మిత్ర 2వ సంవత్సరం రిలీజ్ చేయాలి. వెంటనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు చెల్లించాలి. మీరు కరెంటు బిల్లు తగులుతుంది, అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని మోసం చేసి అనేక మంది, లక్షల మందికి ఆపుతూ ఉన్నారు. అది కాదు, అది కరెక్ట్ కాదు. మీరేదో అనుకుంటున్నారు. మీరు ఆటో డ్రైవర్ని, జీపు డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, బస్సు డ్రైవర్ని మేము మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు. మేము కూడా తలుసుకుంటే మీరు ఎలా మోసం చేస్తున్నారో మేము కూడా ఎలక్షన్కి మేము కూడా అలాగే బుద్ధి చెప్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆగస్టు 3 నుంచి 15 వరకు అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా నేషనల్ ఆర్గన్ అండ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం వల్ల 8 మందికి పునర్జన్మను కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఆగస్టు 3వ తేదీన లాడ్జి సెంటర్ నుంచి హిందూ ఫార్మసీ వరకు ర్యాలీ నిర్వహించడంతో పాటు అవగాహన సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జీవన్ దాన్ ఏపీలో ప్రజలు తమ పేరును నమోదు చేసుకోవడం ద్వారా అవయవ దానం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇది స్టూడెంట్స్కి బాగా అవగాహన కల్పిస్తున్నాము. మొన్నే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలోనే మరణించినా జీవించండి అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాము. అది 3వ తారీఖు ఆవిష్కరిస్తాము హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. సో అవయవ దానం మీద అవగాహన కల్పిస్తూ ఈ షార్ట్ ఫిల్మ్ తీసాము. సో ఆ పవర్ పాయింట్లో కూడా అవయవ దానం ఎవరెవరు చేయొచ్చు, అపోహలు ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక శరీరాన్ని పూడ్చిపెట్టడమో కాల్చడమో చేసి ఒక పిడికిడి మట్టిగా మిగులుస్తున్నారు. అలా కాకుండా ఐసీయూలో ఆహాకారాలు చేస్తూ మాకు లివర్ కావాలి, కిడ్నీ కావాలి, హార్ట్ కావాలి, లంగ్ కావాలి అనే వాళ్ళ ఆర్తనాదాలు వేస్ట్ అయిపోతున్నాయి. సో వాళ్ళందరినీ మనము చక్కగా కాపాడుకోవాలంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి, చైతన్యం క్రియేట్ చేసి వాళ్ళందరినీ. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.